హలో అందరికీ. వాళ్ళ టాపిక్ వచ్చేసినప్పుడు కానీ లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీ అండి. అంటే ఏంటి అంటే మనకి కాలులో ఒకటి ఎక్కువగా, ఒకటి తక్కువగా ఉండడం అండి. మనకి నార్మల్‌గా ఇది కంజెనిటల్‌లో న్యూరలాజికల్ కేసెస్‌లో వచ్చినప్పటికీ పోలియో అండ్ సెరిబ్రల్ పాల్సీ అండ్ హెమీ హైపర్ట్రోఫీ రిలేటెడ్ కండిషన్స్‌లో వస్తూ ఉంటదండి. అండ్ నార్మల్ అక్వైర్డ్‌గా అంటే గనక ఫ్రాక్చర్స్‌లో లేదా ఇన్ఫెక్షన్స్‌లో వస్తూ ఉంటది. దీంట్లో విషయం ఏంటి అంటే అండి మనకి రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ కొంచెం ఎక్కువగా ఉండి కొంచెం లెఫ్ట్ లెగ్ షార్ట్‌గా ఉండడము అట్లా ఉంటది. దీని ద్వారా ఏమవుతది అంటే మనకి ఫోర్స్ అనేది, లోడ్ అనేది ఒక షార్ట్ లెగ్ మీద డిస్ట్రిబ్యూట్ అవుతది. దానివల్ల మనకి నీలో గానీను, హిప్‌లో గానీను, లంబార్ రీజియన్‌లో, స్పైన్‌లో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటది. దీనికి కరెక్షన్ వచ్చేసినప్పటికే అండి మనకి 1 ఇంచ్ ఆఫ్ గ్యాప్‌లో ఉన్నప్పటికీ మనకి ఇన్‌సోల్స్, షూస్‌లో ఇన్‌సోల్ వాడడం అలా జరుగుతా ఉంటది. అబోవ్ 1 ఇంచ్ అలా ఉంటే గనక మనకి సెపరేట్‌గా ఆర్థోటిక్స్ ఉంటారండి. వాళ్ళ ద్వారా మనము స్పెషలైజ్డ్‌గా ఫుట్‌వేర్ అనేది డిజైన్ చేయించుకోవాల్సి ఉంటది. 1 ఇంచే గదా మనం అనేది నెగ్లెక్ట్ చేయకూడదండి. కొన్ని రోజుల తర్వాత అది మనకి 2 ఇంచెస్, 3 ఇంచెస్ అలా పెరుక్కుంటూ పోతది. అండ్ నెక్స్ట్ ఫర్దర్‌గా మనకి ఆర్థరైటిస్, నీ ఆర్థరైటిస్, హిప్ ఆర్థరైటిస్ అండ్ లంబార్ స్పాండిలోసిస్ అండ్ స్కోలియోసిస్ వచ్చే అవకాశాలు ఉంటది. సో, మీరు ఫుట్‌వేర్ అనేది ఒకసారి మీరు చూసుకోండి. ఒక సైడ్ ఎక్కువగా అరగడం ఏదైనా ఉంటే గనక బాటమ్ ఆఫ్ ద ఫుట్‌లో మనకి లోడ్ అనేది ఎక్కువగా షిఫ్ట్ అవుతుందని దానికి అర్థం ఉంటదండి. ఓకేనా? థాంక్ యూ.